హైదరాబాద్ నుంచి ఒక అత్యంత కీలకమైన అప్డేట్ వచ్చింది. ఈ రోజు ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ మరియు రాజ్భవన్ లోక్ భవన్కు బాంబ్ బెదిరింపు మెయిల్ అందినట్లు పోలీసులు తెలిపారు. మెయిల్లో సీఎంఓ మరియు రాజ్భవన్లో పేలుడు ఏర్పాట్లున్నట్లు, ప్రాంగణాలను వెంటనే ఖాళీ చేయాలని హెచ్చరించబడింది. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు బాంబ్ డిటెక్షన్ బృందం, డాగ్ స్క్వాడ్ మరియు ఇతర సెక్యూరిటీ టీమ్స్ ప్రాంగణాలకు చేరుకుని అన్ని సెన్సిటివ్ ప్రాంతాలను సక్రమంగా తనిఖీ చేశారు. తనిఖీల తర్వాత ఏ ఎక్స్ప్లోజివ్స్, అనుమానాస్పద వస్తువులుగానీ, ప్రమాదకర అంశాలుగానీ గుర్తించబడలేదు అని అధికారులు వెల్లడించారు. ఇలాంటి బెదిరింపు మెయిల్స్ రాష్ట్రాల్లో, ముఖ్యంగా ప్రముఖ ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని గత కొన్ని నెలల నుండి తరచుగా వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ప్రతి అప్డేట్ను జాగ్రత్తగా, ముందస్తు చర్యలతో ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆర్జీఐఏ విమానాశ్రయం కూడా ఇదే సమయంలో అలర్ట్లో పెట్టబడింది. ఇక్కడ కూడా సెక్యూరిటీ బృందాలు పూర్తి తనిఖీలను నిర్వహించాయి. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఎక్స్ప్లోజివ్స్ లభించలేదని అథారిటీస్ స్పష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే సైబర్ క్రైమ్ టీమ్, ఇంటర్నల్ సెక్యూరిటీ ఏజెన్సీస్తో కలిసి బెదిరింపుకు సంబంధించిన డిజిటల్ ఫుట్ప్రింట్స్, సెండర్ ఐపీస్, ఈమెయిల్ సర్వర్స్ను గుర్తించి బాధ్యులను కనుగొనడానికి దర్యాప్తు ప్రారంభించింది. ఈ చర్యలు ప్రజలకు భద్రత మరియు రీఎష్యూరెన్స్ ఇవ్వడానికి ముఖ్యమని అధికారులు గుర్తిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి ఒక చిన్న హెచ్చరిక మాత్రమే అయినప్పటికీ ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రిపేర్డ్నెస్, ప్లానింగ్ మరియు అప్రమత్తత ఎంత ముఖ్యమని మనకు స్పష్టం చేస్తుంది. ప్రజలు కలకలం చెందకూడదు, కానీ అప్రమత్తంగా ఉండటం, అధికారిక అప్డేట్స్ మాత్రమే నమ్మడం, అనుమానాస్పద ఈమెయిల్స్ లేదా కాల్స్కి స్పందించకపోవడం చాలా అవసరం. ఈ సంఘటన ద్వారా తెలంగాణ ప్రభుత్వం సురక్షితంగా, ముందస్తు చర్యలతో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కాపాడే విధంగా ఎలా ప్రతిస్పందిస్తుందో కూడా మనకు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అథారిటీస్ ప్రజల భద్రతను పక్కన పెట్టకుండా అన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటూ విజిలెన్స్ను మెయింటైన్ చేస్తున్నారు. హైదరాబాద్ నగరం ప్రస్తుతం సురక్షితంగా ఉంది. అన్ని సెన్సిటివ్ ప్రాంగణాలు సక్రమంగా పరిశీలించబడ్డాయి. ఈ సంఘటన ఒక రియల్ థ్రెట్ కాదని, కానీ ప్రికాషనరీ అలర్ట్ మరియు ప్రిపేరెడ్నెస్ గురించి ప్రజలకు స్పష్టమైన సిగ్నల్ ఇవ్వటం వంటి పాత్రను పోషిస్తుంది.